అంతవరకు మనం వెళ్ళొద్దు. మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతాం. పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదండి అబ్రహాం. ఆఖరి వరకు కూడా తన 175 సంవత్సరం చనిపోయే అంతవరకు కూడా యథార్థంగా బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కనీసం మనం తమ్ముడన్న అవుతామా విశ్వాసులకు? ఏడు బలరాం గారు, నేను తమ్ముడన్న అవుతామా? అవుతామా? ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడంట. కనీసం మన విశ్వాసులకి తమ్ముడన్న అవుతామా? దేవుని స్తోత్రం కలుగుగా. యథార్థంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి. మూడవది ఆయన చూస్తే కనుక, ఆయన నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. చాలండి. ఏంటంట? మోషే యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారము చేశాడు. నేను ఒకటి తప్పేశాడా? మనకేంటంటే దేవుడు 100 చెప్పాడు అనుకోండి, 50% చేస్తే చాలండి. 35 కదండి. దేనికి? పాస్ మార్కులు. 100 చెప్తే 35 చేస్తే సరిపోద్దండి, పాస్ అయిపోతాం. కాదు, ఆ పప్పులేమి ఉడకో. 100కి 100 చేయాలి. 100కి 100 చేయాలి. ఒక్కటి తప్పినా కూడా దేవుడు క్షమించేవాడు కాదు. దేవుడు పక్షపాతి కాదు ప్రియులారా. నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నేను పర్వాలేదండి, నేను నా పని నేను చేసేస్తాను, తర్వాత వచ్చి దేవుని మందిరంలో క్షమాపణ అడిగేస్తానండి, అయిపోయిందండి. నో 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 ఇలాంటి ఏవి చెల్లుబాటు అవ్వవు. మనకు ఉదాహరణకి మోషేనే చూడవచ్చు ప్రియులారా. మోషేతోడు దేవుడు ఆజ్ఞాపించింది ఏమిటంటే బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే చేసింది ఏంటో తెలుసా? బండను కొట్టాడు. కొడితే ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుడు కానాను దేశంలోనికి అడుగు పెట్టినవలా, కానాను దేశంలో వాగ్దాన భూమికి అడుగు పెట్టినవలేదు నీకు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవునితో ఆటలొద్దు ప్రియులారా, దేవునితో ఆటలొద్దు. చెప్పాడు, అక్కడ వరకు తీసుకెళ్ళాడు, కానాను దగ్గర వరకు, యొర్దాను నది అవతల వరకు తీసుకెళ్ళిన దగ్గర నుండి స్టాప్ అన్నాడు. ఎవరిని? మోషేని. అయ్యా ఇక్కడ వరకు తీసుకొచ్చాను కదా, ఇదేంటి? నాకు తక్కువైనా నువ్వు చేసిన పనికి నువ్వు ఎక్కడి దాకా రావడం ఎక్కువ. కావాలంటే యొర్దాను ఇక్కడి నుంచి చూపిస్తాను నీకు, సారీ కానాను ఇక్కడి నుంచి చూపిస్తాను అని చెప్పి నెబో అనే కొండెక్కించి ఆ కానాన్ అంతా చూపించాడు. కానీ కానాన్లోకి మోషే అడుగు పెట్టాడు. ఎందుకు మాట చెప్తా ఉన్నాను అంటే కనుక మనం ప్రతి విషయంలోనూ, దేవుని విషయంలో ప్రతి విషయంలోనూ మనం నమ్మకం ఉండాలి. దేవుని యొక్క మన యొక్క విశ్వాస జీవితంలో ప్రతి విషయంలోనూ నమ్మకం ఉండాలా. నేను చాలా సంఘాల్లో చూస్తూ ఉన్నాను. ఇక్కడ నిజంగా దేవుని మహాకృపను బట్టి రాసుల ఖైమా సంఘం చాలా అద్భుతంగా నేను అందరినీ చూస్తూ ఉన్నాను. మన మంచి వాళ్ళు దుబాయ్లో, అంటే నేను మరి అనకూడదు కానీ చాలా విపరీతమైన పరిస్థితులు, పాడు పనులు చేయడానికి సంఘాలకు వచ్చే వాళ్ళు కూడా నమ్మకస్తులు. భార్య అక్కడ ఉంటుంది, భర్త ఇక్కడ ఉంటాడు, వీడేమో, లేకపోతే భర్త అక్కడ ఉంటుంది, భార్య ఇక్కడ ఉంటారు, ఈమెమో. చాలా బాధాకరం. నమ్మకత్వం లేకపోవడం. దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా చేస్తాడని మోషేను దేవుడు ఎన్నుకున్నాడని దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేలుని ఆ ఐగుప్తు ప్రాంతాన్ని నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఎవరా అని చూసినప్పుడు ఒకే వ్యక్తి కనిపించాడు, ఆయనే మోషే. ఈయనైతేనే కడ వరకు తీసుకువెళ్ళగలడు, ఎన్ని కష్టాలు వచ్చినా అని అనుకున్నాడు, నమ్మాడు. కాబట్టి మోషేని తీసుకొచ్చి, అయ్యా నేను నత్తోండి, నాకు మాటలు రావండి అంటా ఉన్నాడు. ఎవరు? మోషే. అరే నువ్వు మాటలు రాకపోయినా నీలో నమ్మకత్వాన్ని నేను చూశాను. నువ్వు మధ్యలో ఆగిపోయే మనిషివు కాదు. నువ్వు ఏదైనా పట్టుకున్నావంటే సాధించే వరకు ఊరుకోవు. నువ్వు
కాబట్టి నేను నిన్ను నమ్మాను, రా అని చెప్పి తీసుకొచ్చి బలపరిచి ఐగుప్తు దేశాన్ని నుండి యొర్దాను వరకు కూడా మోషే తీసుకువెళ్ళడానికి, ఇశ్రాయేల్ తీసుకువెళ్ళడానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను కూడా నమ్మకంతో పిలిచాడు, యథార్థంగా ఆఖరి వరకు కూడా బ్రతుకుతామని పిలిచాడు. కానీ నీవు నేను ఏం చేస్తా ఉన్నావు అంటే మధ్యలో ఒక తప్పటడుగు ఎక్కేసేస్తాను. ఇలా వెళ్ళాలి రోడ్డు, ఇలా రోడ్డు అంటే సీదాగా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తామంటే ఇలాగెళ్ళి మళ్ళీ ఇలా పక్కకు తీసుకుని మళ్ళీ ఇక్కడ ఎక్కడన్నా న్యూటన్ రౌండ్ అబౌట్ ఉంటే మళ్ళీ రౌండ్ అబౌట్ నుంచి ఇలాగొచ్చి మళ్ళీ మెయిన్లో రౌండ్లోకి వచ్చి మళ్ళీ కొద్ది కాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా రైట్ తగిలితే మళ్ళీ అలా వెళ్ళి మళ్ళీ అదరికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకుని రౌండ్ అబౌట్ నుంచి మళ్ళీ వచ్చి ఇదే మన జీవితం అయిపోతా ఉంది. ఇలా రౌండ్ అబౌట్కి వెళ్ళి ఇలా రైట్ తీసుకుని రౌండ్ అబౌట్లో వెళ్ళినప్పుడు మరి వచ్చే రండి అనుకోండి ఏంటి పరిస్థితి? అగ్ని ఆరదు. సుందరరావు గారు చెప్పండి, నిద్రొస్తున్నట్టుంది మీకు. సీదాగా వెళ్ళరా నాయన అంటే రైట్ ఎందుకు నీకు? రైట్కి వెళ్ళి ఇలా రైట్కి వెళ్ళి అక్కడ ఎదరు యూటర్న్ ఉంటుంది, అటు తీసుకుని వద్దాం అనుకుని లోపల నువ్వు యూటర్న్ వేస్తున్నప్పుడే రౌండ్ అబౌట్లోకి వెళ్ళి యూటర్న్ వేస్తున్నప్పుడే పిలిచేసాడు ఇంకోటి దేవుడు. అగ్ని ఆరదు. సీదాగా అన్నప్పుడు సీదాగా వెళ్ళిపోవడమే, ఇంటికి మళ్ళీ రైట్కి వెళ్ళి యూటర్న్ మార్పు అనవసరం కదా, మనకు టైం వేస్ట్ కదా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించింది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్తున్నప్పుడు, మనం స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డుబండ్లు వస్తాయి, ఎన్నో గోతులు వస్తాయి. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి ఎక్కడికి, మన ఊరు, ఏ ఊరు? పాలకొల్లు వద్దులే, ఇంకోటి చెప్పు. ఈస్ట్ గోదావరి, అమలాపురం. అమలాపురం వెళ్తున్నప్పుడు ఎన్నో గోతులు. మన చంద్రాన్ని వేసేస్తానన్నాడు కానీ వేయలేదు, ఇంకా పెద్ద గోతులు అయినాయి. అప్పుడు ఏమవుతుంది? ఇల్లాగా 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 ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది. అయ్యి బాబోయ్, నేను ఇప్పుడు దుబాయ్లో ఇలా ప్రయాణం చేయట్లేదు కాబట్టి నేను దిగిపోతానని అనుకుంటే నువ్వు అమలాపురం వెళ్ళలేవు. అలాగే నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క గురువు యొద్దకి పరిగెడుతూ ఉన్నప్పుడు అనేకమైన కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగగలిగినప్పుడు మాత్రమే పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోతులు వచ్చి, గొప్పలు వచ్చి నేను ప్రయాణం చేయలేదని పక్కకి వెళ్ళిపోయావు అనుకోండి, ఇంకంతే, అక్కడే కూర్చోవాలి. అప్పుడైతే వెళ్ళిపోతారు. ఏంటి గోతులు ఉన్నా సరే వెళ్ళిపోయి పడిపోవాలి ఎక్కడ? ఇంటి దగ్గర. నేను కూడా ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు అప్పుడు పాస్టర్ గారు అక్కడ ఉండేవారు అనమాట. చేపలు శుభ్రంగా ఫ్రై చేసేసి పెట్టేవారు. అక్కడికి వచ్చేసింది నాకు హైదరాబాద్ వాసన. వెళ్ళిపోవాలి ఏదో విధంగా. బస్సు ఎక్కువ, నడిచి ఎక్కువ, రైలు ఎక్కువ, బండి ఎక్కువ, మొత్తం మీద మోటార్ సైకిల్ ఎక్కువ, సైకిల్ ఎక్కువ, మొత్తం మీద వెళ్ళిపోవాలి సాయంత్రానికి. అలాగే మన ఆతృత కూడా పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు అంతే ఆతృతగా ఉండాలి. పరలోకానికి వెళ్తున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటన్నిటిని జయించుకుని ముందుకు వెళ్ళిపోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనం తెల్ల చొక్కా వేసుకున్నాం అనుకోండి, బాగా తెల్ల చొక్కా వేసుకుని పల్లెటూరులో వెళ్తున్నాం అనుకోండి, ఏమనుకుంటారు చూసేవాళ్ళు? అంటే మామూలుగా ఇప్పుడంటే కొంచెం రోజులు మారినాయి, కానీ అంతకుముందు కొంచెం మనం మంచి మంచి చొక్కాలు వేసుకుంటే వెళ్తుంటే ఏమని, ఓ మరకేయడా సాతాను గడు కూడా అంతే. మన ప్రశస్త వస్త్రం, నీతి వస్త్రం వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ తెల్లకుంటే వాడికి చిరాకు. వాడికి ఎలా ఉండాలి? నల్లగా అయిపోలేదు, ఏదో విధంగా మనం ఏదో మరకేసేయాలి. కాబట్టి జాగ్రత్త సుమి. నువ్వే పరిస్థితులు ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నావో, నీ గురి వద్దకే పరిగెడుతూ ఉన్నావో లేకపోతే పక్క మార్గంలో పరిగెడుతూ ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే అంట నమ్మకస్తుడిగా ఉన్నాడు. అందుకే మోషేని దేవుడు ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇంట్లో నమ్మకస్తుడట. మన ఇంట్లో మనం నమ్మకస్తులుగా ఉంటాం.
కానీ దేవుని ఇంట్లో మోసే నమ్మకస్తుడు అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.